జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల దగ్గర బారులు తీరారు. పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. ఈ రోజును విష్ణువును దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. శ్రీకాకుళం నగరం DCCB కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి భావం కలిగి ఉండాలని, అప్పుడే మనిషి జీవితం క్రమశిక్షణతో ముందుకు వెళ్తుందన్నారు. ఆధ్యాత్మిక చింతనతో మెలిగే వారిలో మానసిక ప్రశాంతత ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులు పులిహోర, చక్ర పొంగలి ప్రసాదాలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు దుంపల సన్యాసిరావు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దర్శనానికి ఏంటంటే మన సాంప్రదాయ ప్రకారంగా చాలా విశిష్టత కలది. సంవత్సరంలో 24 ఏకాదశుల్లో మరి శుద్ధ ఏకాదశులు 12 ఉంటాయి. ఈ 12 ఆషాఢ మాసంలో వచ్చేది శయని ఏకాదశి అని. ఆ రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలో వెళ్తారన్నటువంటిది మన శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఆ తర్వాతను విష్ణుమూర్తి నిద్ర నుంచి మేల్కొని బ్రహ్మ మరి దేవతలందరూ కూడా ఆయన విష్ణుమూర్తిని సందర్శనార్థం ఈరోజు అందుకే ముక్కోటి దేవతలు వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించినటువంటి ఈ రోజుని ముక్కోటి ఏకాదశిగా మనం ప్రదర్శించుకోవడం జరుగుతుంది. అటువంటి ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మా శ్రీ భూ సమేత వెంకటేశ్వర ఆలయంలో కమిటీ సభ్యులందరూ కూడా వారం రోజుల నుండి అహర్నిశల శ్రమపడి ఈరోజు భక్తులందరికీ కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా స్వామివారి తాలూకా దర్శనాన్ని అనంతకాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. 3 వార్షికోత్సవాలు అయ్యి 4వ వార్షికోత్సవం మళ్ళీ జూన్లో అవుతుంది. భక్తులు అందరి సహాయ సహకారాలతో ఈ దేవాలయం నిర్మించబడింది. ఇంకా సహకరించాలి, ఇంకా రావాలి. మాకు ముందుగా సహకరించిన వాళ్ళకి, తరువాత సహకరించిన వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ దేవాలయం మీరంతా వస్తుంటే మేము చేసిన కృషి, మీరందరూ సహకరించిన విధానం చూస్తే మాకు మనసు ఉప్పొంగిపోతుంది. మీరు ఎల్లవేళలు కూడా మాతో పాటు మీరు అందరూ కూడా ఈ అభివృద్ధిలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసినదిగా ప్రార్థిస్తున్నాను. రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ ఆలయాన్ని భూ సమేత వెంకటేశ్వర ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. భక్తులకు ఆకర్షించడానికి, భక్తులు వచ్చి వారి కోరికలను ఇక్కడ చెప్పుకోవడానికి ఇక్కడ ఒక సెంటిమెంట్ ఉంది. ముఖ్యంగా ఈ దేవాలయం పేరు చెప్పి ఈ దేవాలయంకి వచ్చి ఏ మొక్కితే అది ఖచ్చితంగా జరుగుతుందనేటువంటి ఒక నానుడి ప్రజలు నోటి వెంబడి మనకి వినిపిస్తుంది. అది చాలా ప్రత్యేకత. కాబట్టి భక్తులందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఈ ఆలయానికి విచ్చేసి మీరు భక్తి ప్రపత్తులతో దైవ దర్శనం చేసుకొని మీ మనసులో ఉన్న కోరికలను తీర్చమని, అనుమతించమని కోరగలరని ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరొకసారి ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.